హాయ్ ఫ్రెండ్స్. రోజంతా బిజీగా ఉంటారు, కానీ రోజు చివరికి చూసుకుంటే ప్రోగ్రెస్ ఆల్మోస్ట్ జీరో అని అనిపించిందా? మోటివేషన్ వస్తుంది పోతుంది, కానీ మీ లైఫ్ని సైలెంట్లీ కంట్రోల్ చేస్తున్నది ఒకటే, మీ హ్యాబిట్స్. అవి స్ట్రాంగ్ అయితే మీరు ఎదుగుతారు, అవి వీక్ అయితే మీరు అదే ప్లేస్లో ఉంటారు. అందుకే ఈరోజు మనం లిరోవర్స్లో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ద 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ బుక్లోని 7 పవర్ఫుల్ హ్యాబిట్స్ని సింపుల్గా బ్రేక్డౌన్ చేద్దాం. హ్యాబిట్ 1, బీ ప్రోయాక్టివ్, అంటే ప్రోయాక్టివ్గా ఉండండి. ఒక సింపుల్ సిచ్యువేషన్ తీసుకుందాం. ఒకే సమస్య ఇద్దరికీ వస్తుంది. ఒకరు వెంటనే కంప్లైంట్ చేస్తారు, టైం లేదు, సపోర్ట్ లేదు, సిచ్యువేషన్ బ్యాడ్ అని. మరొకరు అదే పరిస్థితిలో శాంతంగా ఆలోచించి ఇక్కడ నేను ఏం చేయగలను అని అడుగుతారు. ఇక్కడే అసలు తేడా. రియాక్టివ్ వ్యక్తులు ఎప్పుడూ బయట పరిస్థితులను బ్లేమ్ చేస్తారు. ప్రోయాక్టివ్ వ్యక్తులు తమ రెస్పాన్స్ని కంట్రోల్ చేస్తారు. వాళ్లు సమస్య ఎక్కడుందో వెతకరు, తాము ఏం మార్చగలరో దానిపై దృష్టి పెడతారు. మీ కంట్రోల్లో లేని విషయాల గురించి ఆలోచించడం వల్ల ఏం మారదు, కానీ మీరు మార్చగలిగే వాటిపై పనిచేస్తే అన్నీ మారతాయి. మీ జీవితానికి, మీ నిర్ణయాలకు 100% బాధ్యత మీదే. హ్యాబిట్ 2, బిగిన్ విత్ ద ఎండ్ ఇన్ మైండ్, అంటే గమ్యాన్ని ముందే ఊహించండి. ఒకసారి లైఫ్ని రివర్స్లో ఆలోచించండి. చివరికి మీ కథను ఎలా గుర్తుంచుకోవాలి? మీ పేరు వినగానే వాళ్లకు ఏమి గుర్తుకు రావాలి? ఒక సాధారణ వ్యక్తిగానా, లేక నిజంగా మార్పు తీసుకువచ్చిన వ్యక్తిగానా? ఇక్కడే అసలు గేమ్ మారుతుంది. చాలామంది రోజులు గడుపుతారు, కానీ డైరెక్షన్ లేకుండా. డెస్టినేషన్ క్లియర్గా లేకపోతే ఏ పని చేసినా అది మీనింగ్ఫుల్గా ఉండదు. మీరు ఎలా గుర్తుండిపోవాలనుకుంటున్నారో ముందే డిసైడ్ చేసుకోండి. అప్పుడే మీ రోజువారీ పనులు కూడా అదే దిశగా సాగుతాయి. ముగింపును స్పష్టంగా చూసేవారే జీవితాన్ని ప్రత్యేకంగా నిలబట్టగలరు. హ్యాబిట్ 3, పుట్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, అంటే ముఖ్యమైన పనులకే ప్రాధాన్యతివ్వండి. మనం ఫేస్బుక్ స్క్రోల్ చేస్తూ లేదా యూట్యూబ్ చూస్తూ ఎంతో టైం వేస్ట్ చేస్తాం. అదే సమయంలో ముఖ్యమైన పనులు వాయిదా వేస్తాం. ఇది మనల్ని ఒక సాధారణ వ్యక్తిగాని మిగిల్చేస్తుంది. మీ డేని ప్రయారిటైజ్ చేసుకోండి. ఏది అర్జెంట్ అనేదానికంటే ఏది మోస్ట్ ఇంపార్టెంట్ అనేదానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. డబ్బు కంటే మీ సమయం విషయంలో జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఈ ప్రపంచంలో సమయం కంటే విలువైనది లేదు. హ్యాబిట్ 4, థింక్ విన్ విన్, అంటే అందరికీ లాభం చేకూరేలా ఆలోచించండి. చాలామంది స్కేర్సిటీ మెంటాలిటీతో ఉంటారు, అంటే నేను గెలవాలంటే పక్కవాడు ఓడిపోవాలి అని అనుకుంటారు. కానీ ప్రపంచంలో అందరికీ సరిపడా అవకాశాలు ఉన్నాయి. దీన్నే అబండన్స్ మెంటాలిటీ అంటారు. మీరు బిజినెస్ చేసినా, ఎవరితో అగ్రిమెంట్ చేసుకున్నా విన్ విన్ అవుట్కమ్ కోసమే ప్రయత్నించండి. మీ కస్టమర్కి వాల్యూ యాడ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ప్రాఫిట్స్ వస్తాయి. హ్యాబిట్ 5, సీక్ ఫస్ట్ టు అండర్స్టాండ్ దెన్ టు బి అండర్స్టూడ్, అంటే ముందు ఇతరులను అర్థం చేసుకోండి. ఒక డాక్టర్ పేషెంట్ని పరీక్షించకుండానే తన కళ్లద్దాలు ఇచ్చి ఇవి నాకు పనిచేస్తున్నాయి, నీకు కూడా పనిచేస్తాయి అంటే మీరు నమ్ముతారా? మనం కూడా ఇతరుల ఫీలింగ్స్ అర్థం చేసుకోకుండానే సలహాలు ఇచ్చేస్తుంటాం. ఎదుటివారు చెప్పేది కేవలం రిప్లై ఇవ్వడానికి కాకుండా వారి యాంగిల్లో అర్థం చేసుకోవడానికి వినండి. ఎంపథెటిక్ లిజనింగ్. మీరు వారిని అర్థం చేసుకున్నారని వారికి అనిపించినప్పుడు వారు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవడం మొదలుపెడతారు. హ్యాబిట్ 6, సినర్జీ, అంటే సమష్టి కృషి. ఒక విషయం గుర్తుంచుకోండి, ఒంటరిగా పనిచేస్తే ఒక స్థాయి వరకు మాత్రమే వెళ్లగలరు, కానీ కలిసి పనిచేస్తే అదే పని కొత్త స్థాయికి చేరుతుంది. వేరువేరు ఆలోచనలు, వేరువేరు నైపుణ్యాలు కలిసినప్పుడు ఫలితం సాధారణం కాదు, అసాధారణం. ఇదే సమష్టి కృషి శక్తి, సినర్జీ. పడడం కంటే కలిసి పనిచేయడం నేర్చుకుంటే మీ సామర్థ్యం కొత్త స్థాయికి చేరుతుంది. ఉదాహరణకి ఒక చిన్న స్టార్టప్ తీసుకోండి. ఒకరు కోడింగ్లో స్ట్రాంగ్, మరొకరు మార్కెటింగ్లో ఎక్స్పర్ట్, ఇంకొకరు ఐడియాస్ జనరేట్ చేయడంలో షార్ప్. వాళ్లు విడివిడిగా పనిచేస్తే చిన్న రిజల్ట్స్ మాత్రమే వస్తాయి, కానీ కలిసి ఒక టీమ్గా పనిచేస్తే అదే ఐడియా ఒక సక్సెస్ఫుల్ బిజినెస్గా మారుతుంది. కలిసి పనిచేస్తే కష్టంగా అనిపించే లక్ష్యాలు కూడా సులభంగా సాధ్యమవుతాయి. హ్యాబిట్ 7, షార్పెన్ ద సా, అంటే మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోండి. ఒక విషయం గమనించండి, ఒక వ్యక్తి చెట్టును నరకడానికి గంటలుపాటు కష్టపడుతుంటాడు, కాని తన మొద్దుబారిన రంపానికి పదును పెట్టడానికి మాత్రం టైం లేదు అంటాడు. ఇది వినడానికి వింతగా అనిపించినా మనమూ చాలాసార్లు ఇదే చేస్తుంటాం. మనము రోజుకి 30 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయడానికి లేదా 15 నిమిషాలు బుక్ చదవడానికి టైం లేదని కంప్లైంట్ చేస్తాం.
మనమే మనకున్న గ్రేటెస్ట్ అసెట్. మనల్ని మనం నిరంతరం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఫిజికలీ, స్పిరిచువలీ, మెంటలీ అండ్ సోషలీ. దీనివల్ల మిగిలిన 7 హ్యాబిట్స్ని పాటించడం సులభమవుతుంది. ఉదాహరణకి ఒక ఎంప్లాయీని తీసుకోండి. అతను రోజంతా పనిచేస్తాడు, బ్రేక్స్ తీసుకోడు, కొత్తగా నేర్చుకోవడానికి కూడా సమయం కేటాయించడు. మొదట్లో వేగంగా పనిచేస్తున్నట్టుగా కనిపిస్తాడు, కాని కొద్ది రోజుల్లోనే అలసట వచ్చేస్తుంది, తప్పులు కూడా పెరుగుతాయి. ఇంకొకరు రోజుకి కొంత సమయం ఆరోగ్యం, నేర్చుకోవడం, విశ్రాంతి కోసం కేటాయిస్తాడు. రిజల్ట్, అతను కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తాడు, లాంగ్ రన్లో కూడా ముందుంటాడు. మనల్ని మనం శ్రద్ధగా మెరుగుపరుచుకుంటే మిగిలిన అన్ని అలవాట్లు సహజంగా ఫాలో అవుతాయి. కన్క్లూజన్: ఈ 7 హ్యాబిట్స్ని మీ లైఫ్లో భాగం చేసుకుంటే మీరు కేవలం సక్సెస్ అవ్వడమే కాదు, ఒక అత్యంత ప్రభావితమైన వ్యక్తిగా మారతారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి పవర్ఫుల్ కాంటెంట్ కోసం లిబ్రోవర్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి.